క్రీస్తు యేసుని బట్టి మీకు శుభోదయం. క్రీస్తు యేసునందున్న మన నిరీక్షణ ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టకూడదు. ఆయన కొరకు ఎదురు చూచు వారముగానే మనం జీవించాలి. అంటే ఆయన ఆజ్ఞలయందు, ఆయన చిత్తమందు మనము ఎల్లప్పుడూ జీవించడానికి మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు యేసుని ఎంత మాత్రము క్రైస్తవులుగా మనం విడిచిపెట్టే స్వభావమును మనం కలిగి ఉండకూడదు. ఆయన ఆలోచన విధానమును మనం నిత్యము కలిగి ఉండాలి. ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ఆలోచన విధానం ఎలా ఉన్నదో, ఆయన పనితీరు ఎలా ఉన్నదో, ఆయన జ్ఞానము ఏ రీతిగా ఉన్నదో, అది మనుషుల్లో ఏ రీతిగా పనిచేసి ఉన్నదో, ఆయన యొక్క తత్వము ఏ రీతిగా ఉన్నదో, ఆయన మనుషుల పట్ల ఎటువంటి బాధ్యతతో ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంటాయి. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణను పొందిన వారముగా ఆయనను ఎన్నడూ విస్మరించకూడదు, విడనాడకూడదు. ఆయన మనస్సును ఎప్పుడూ కూడా మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన నిరీక్షణ అయి ఉన్నాడు అనే సంగతి పరిశుద్ధ గ్రంథము తెలియజేయుచున్నది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు ఇలా అంటున్నాడు, 1వ అధ్యాయం 1వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలు అని చెప్తున్నాడు. తనను గూర్చి ఉపోద్ఘాతమునిచ్చు అందులో ఒక ముఖ్యమైన విషయాన్ని అక్కడ తిమోతికి తెలియజేస్తున్నాడు. ఏంటంటే మన నిరీక్షణ ఎవరు అంటే క్రీస్తు యేసు అంటున్నాడు. తిమోతికి వ్యక్తిగతంగా పౌలు చెప్పుచున్న మాటలు, నువ్వు ఎవరి యందైనా నిరీక్షించాలనుకుంటే, ఎవరి కొరకైనా ఎదురు చూడాలనుకుంటే అది క్రీస్తు యేసు మాత్రమే కావాలి. ఈ క్రీస్తు యేసునందు నిరీక్షించాలంటే ఇది సాధారణమైన విషయం కాదు. ఇది అందరూ అనుకుంటున్నట్టుగా సులువుగా జరిగిపోయే నానా విధములైన సంగతులు కాదు. యేసుక్రీస్తు యందు నిరీక్షణ కలిగి ఉండాలంటే ఆయనను తెలుసుకొని ఉండాలి, ఆయనను ఎరిగి ఉండాలి, ఆయనతో సహవాసము చేస్తూ ఉండాలి, ఆయనకు దాసులై ఉండాలి, ఆయన నుండి వర్తమానములను దేవుని వాక్యము ద్వారా పొందుచున్న వారై ఉండాలి. ప్రతి విషయములోనూ కూడా ఆయననే ఆధారము చేసుకుని ఉండాలి. అంటే ఏ విషయంలోనైనా కూడా ఆయనే మనకు సామర్థ్యముగా మనం ఎంచుకోవాలి, ఆయనే మనకు బలముగా మనము ఎంచుకోగలగాలి. అప్పుడు ప్రతి విషయమందు కూడా మనము ఆయనను బట్టి ఆయన యందు నిరీక్షించగలిగిన వారమై ఉంటాం. అప్పుడు ఏ విషయంలోనూ కూడా మనము చింతించవలసిన అవసరత ఉండదు. ఆయనే మన నిరీక్షణ అయినప్పుడు ఆ నిరీక్షణకు ఆధారమగు క్రీస్తు యేసు మనలను చివరి వరకు కూడా నడిపించగలడన్న ధైర్యంతో మనము జీవిస్తూ ఉంటాం. ఈ ధైర్యమునే యేసుక్రీస్తు ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరికీ దయచేస్తూ ఉంటాడు. ఎందుకు పౌలు తిమోతితో ఇలా అన్నాడు, నా నిరీక్షణ యేసుక్రీస్తు అని ఎందుకు అన్నాడు అంటే, ఆయన సర్వాధికారముతో ఏలుచున్నాడు, ఆయనే రక్షణను అనుగ్రహించినవాడు, ఆయనే పునరుత్థానమును దయచేసినవాడు, అంతేకాదు ఆయన ప్రభువుగా పాలించుచున్నవాడు. కాబట్టి ఈ యేసుక్రీస్తునందు ఎవరైతే నిరీక్షణ ఇచ్చి ఉన్నారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూచున్నారో వారందరూ కూడా నిరుత్సాహపడరు. నీకున్న సమస్యల్లో కానీ, నీకున్న అనేకమైన శ్రమల్లో కానీ, శత్రువుల విషయంలో కానీ, సువార్త ప్రయాస విషయంలో కానీ, ఏ విషయమైనప్పటికీ కూడా నీ యొక్క నిరీక్షణ యేసుక్రీస్తు అయితే నీకు విజయము తప్పకుండా లభ్యమవుతుంది. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును నిరీక్షణగా మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా మనం పాటిస్తాం. ఇది ఆయనకు మనం చూపించే విధేయత, ఆయన పట్ల మనకున్న మక్కువ. చాలామంది సువార్తలను విడిచిపెట్టేశారు. కొందరు సువార్తలను అయితే పూర్తిగా ప్రకటించడం మానేశారు. ఇంకా కొందరైతే సువార్తలు ప్రకటించకూడదని చెప్పేవారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు అర్థం కాకుండా పరిశుద్ధ గ్రంథము అర్థం అవడము అసాధ్యము. ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏ రీతిగా కనుగొంటున్నాము, ఆ రీతిగానే మిగిలిన పరిశుద్ధ గ్రంథం అంతటినీ కూడా మనం అర్థం చేసుకోగలము.
యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టడము అంటే, ఆ సువార్తలను విడిచిపెట్టడం అంటే, ఆయన యొక్క బోధలను మనం విడిచిపెట్టడం అంటే నిత్య జీవమును మనం నిరాకరించినట్లే. నిత్య జీవమునకు కారణమైన ఏ నిరీక్షణ అయితే యేసుక్రీస్తు అయి ఉన్నాడో ఆ నిరీక్షణ మనకు లేనట్టే. నిరీక్షణ లేని వాడు పరలోక రాజ్యమునకు ఎంత అనర్హుడో వాని యొక్క జీవితమే దానికి సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. అనేకులు ఈ దినమున క్రీస్తు కన్నా, క్రీస్తు బోధల కన్నా, ఆయన సూత్రముల కన్నా, మాటల కన్నా కూడా వేరే వాటిపైన దృష్టి ఉంచి వాక్యమును బోధించుటకు, వాక్యమును వినుటకు, వినిన దాని యందు అతిశయించుటకు ప్రయత్నం చేయుచున్నారు. ఇట్టి వారందరూ కూడా దేవునికి విరోధులుగానే జీవిస్తున్నారు. ఎందుకంటే నిరీక్షణకు ఆధారమైన క్రీస్తును వాళ్ళు కనుగొన్నప్పుడు, నిరీక్షణకు ఆధారమైన క్రీస్తుని వాళ్ళు ప్రకటించి ఆయనకు విధేయత చూపించినప్పుడు వాళ్ళు దేవుడు అనుగ్రహించు రక్షణకు పాత్రులు కారు. అటువంటి వారిని దేవుడు ఎన్నడూ రక్షించలేదు. వీళ్ళు అపవాది యొక్క శక్తి సామర్థ్యముల చేత చొరబడిన వారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని మినహాయించి వాక్యము చెప్పటము, వాక్యము వినటము, లేక వాక్యమును నేర్పించడము, నేర్చుకోవటము చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మరి శ్రేష్టమైన నియమమును తీసుకొచ్చి దాని కొరకు రక్తమును కార్చాడు కాబట్టే ఈరోజు మనందరము కూడా ఆ శ్రేష్టమైన పరలోకానికి చేరడానికి అవకాశం పొందుచున్నాం. ఆయనే ఆ నియమమును దయచేసి ఉండకపోతే, ప్రకటించి ఉండకపోతే మానవులకు రక్షణ అనేది, మానవులకు పాప విముక్తి అనేది ఎన్నటికీ ఉండదు. కాబట్టి పౌలు తిమోతితో మాట్లాడుతూ మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు అని ఎప్పుడైతే చెప్పుచున్నాడో, నీ జీవిత కాలంలో నువ్వు ఎదురు చూడవలసింది ఎవరైనా ఉంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పుచున్నాడు. అంటే తన జీవితములో తాను ఏమి చేసినా, ఏమి బోధించినా, ఏమి పుచ్చుకున్నా, లేకపోతే ఎటువంటి ప్రయాణములు చేసినా, ఏ కార్యము కొరకైనను కూడా అతడు క్రీస్తుని కలిగి ఉండి క్రీస్తు కొరకు ఎదురు చూచువాడిగానే అతను జీవించవలసిన వాడై ఉన్నాడని పౌలు అతనికి చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు కాకపోతే ఈ భూమి మీద మనం సమాధానంతోనూ, సంతోషముతోనూ, ధైర్యముతోనూ మనం జీవించలేం. మన నిరీక్షణ మనుషులు చేసే కార్యములు యందు, మనుషులు చేసే మంచి యందు, లేక మనుషులు చూపించే కనికరమందు ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు చూపించే అత్యంత గొప్ప ప్రేమ కనికరములను మనము నష్టపోతూనే ఉంటాం. ఆయన మన నిరీక్షణ కాకపోతే లోకంలో ఉన్నవన్నీ సంగతులు, లోకంలో ఉన్నవారు మనకి నిరీక్షణ అయిపోతుంటారు. ఇది మన ఆత్మకు ఎంతో బాధాకరమైన విషయము, భారమైన విషయము. ఇటువంటి భారముతో భూమి మీద మన జీవితాన్ని సుఖముగా కొనసాగించలేము. మన నిరీక్షణ యేసుక్రీస్తు అయినప్పుడే మన జీవితంలో ప్రతి ఘటమును కూడా ఆయన పరిష్కరించేవాడిగా మన పక్షముగా ఉంటాడు. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. ఇంత గొప్ప నిరీక్షణకు ఆధారమగు ప్రభుని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. ఎవని ఎందైతే మేము నిరీక్షించి, ఎవరి కొరకైతే మేము ఎదురు చూడవచ్చునో ఆయనను మాకు వాక్యము ద్వారా బహిర్గతము చేసి మా జీవితములకు శాంతిని, సమాధానాన్ని సమకూర్చుచున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. మనుషుల వల్ల మాకు వేదన కలిగినను నీ కుమారుని ద్వారా మాకు కలుగు నెమ్మది, సంతోషము, మాకు ఎంతో ధైర్యమును, జీవితముపై ఆసక్తిని, పరలోకం పట్ల సంతోషమును దయచేయుచున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతాసు చెల్లిస్తూ మా మిగిలిన శేష జీవితం అంతా కూడా నీ కుమారుని యందు నిరీక్షణ కలిగిన వారముగా జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.